హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఫారెన్ కీ అట్రిబ్యూట్ గురించి చూద్దాం. సో బిఫోర్ ఫారెన్ కీ అట్రిబ్యూట్ గురించి వెళ్ళేటప్పుడు మనం ప్రీవియస్ వీడియోలో కీ చూసాం. లైక్ నార్మల్గా ప్రైమరీ కీ జనరేషన్ చూసాం. అలానే కాంపోజిట్ కీకి వచ్చేపాటికి మనకి ప్రైమరీ కీ అనేసి అట్రిబ్యూట్ ఉంది. బట్ అది మనకి ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 7.0 వర్షన్ నుంచి వస్తుంది. సో దాని నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అలా కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఎలా యూస్ చేస్తామంటే ఫ్లూయెంట్ ఏపీఐ యూస్ చేసి కాంపోజిట్ కీ అనేది క్రియేట్ చేస్తాం. కాంపోజిట్ ప్రైమరీ కీ అనేది జనరేట్ చేస్తామని చెప్తాం. సో కాంపోజిట్ ప్రైమరీ కీ జనరేట్ చేసినప్పుడు దానికి ఐడెంటిటీ అనేది యాడ్ అవుతుంది అని చెప్తున్నాం, రైట్? సో ఒకసారి అది చూద్దాం. ఫ్లూయెంట్ ఏపీఐ యూస్ చేసి ఎలా చేస్తాం అనేది చూసి నెక్స్ట్ ఫారెన్ కీస్ అట్రిబ్యూట్ గురించి వెళ్ళాం. సో ఇక్కడ చూడండి, మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం ఇక్కడ ఆన్ మోడల్ క్రియేషన్. సో ఇక్కడ ఆన్ కాన్ఫిగరింగ్ వచ్చేసి డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్ ని ఎస్టాబ్లిష్ చేస్తామండి. అలానే ఇక్కడ మోడల్ బిల్డర్ ఏదైతే ఉందో ఆన్ మోడల్ క్రియేషన్, ఇది వచ్చేసి ఫ్లూయెంట్ ఏపీఐ. సో ఫ్లూయెంట్ ఏపీఐ ఇంప్లిమెంటేషన్ ఇక్కడ చేద్దాం. సో ఇక్కడ మనకి మోడల్ బిల్డర్ అన్నాం కదా. సో మోడల్ బిల్డర్ మనకు వచ్చేసి ఎంటిటీ ఏంటిది ఇక్కడ స్టూడెంట్లు స్టూడెంట్ ఐడి. సో ఇక్కడ మారుదాం, స్టూడెంట్ రిజిస్టర్డ్ ఆర్ స్టూడెంట్ ఐడి అనేది తీసుకున్నాం. స్టూడెంట్ ఐడి, రిజిస్టర్ ఐడి, ఈ రెండు కూడా కాంపోజిట్ ప్రైమరీ కీస్ కింద క్రియేట్ చేయాలి, రైట్? సో మోడల్ బిల్డర్ డాట్ ఎంటిటీ. సో ఎంటిటీ నేమ్ ఏంటి మనం తీసుకుంటుంది ఇక్కడ స్టూడెంట్, రైట్? ఇక్కడ మనం హ్యాస్ కీ అని చెప్పేసి యూస్ చేస్తాం, రైట్? హ్యాస్ కీ హ్యాస్ కీ ఎక్స్ డాట్ సింగిల్ అయితే ఇలా ఇచ్చేస్తాం, మల్టిపుల్ అయితే నానిమస్ మెథడ్స్ ఐడియా ఉంది కదా. ఎక్స్ డాట్ స్టూడెంట్ ఐడి ఎక్స్ డాట్ రిజిస్టర్ ఐడి. సో ఈ రెండింటి మీద మనం కాంపోజిట్ కింద జనరేట్ చేస్తున్నాం. క్లియర్? సో ఒకసారి మైగ్రేషన్ క్రియేట్ డాటా హెల్ప్ లైన్ కాంటెక్స్ట్ డాట్ హెల్ప్ లైన్ కాంటెక్స్ట్ అప్డేట్ డేటాబేస్. సో డేటాబేస్లోకి వెళ్ళాం, రిఫ్రెష్ డాటా హెల్ప్ లైన్ డిబి టేబుల్స్ మాస్టర్ టేబుల్ ఇన్ఫో లైక్ స్టూడెంట్ ఇన్ఫో ఇది. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఐడి రిజిస్టర్ ఐడి రెండు కూడా నాకు ప్రైమరీ కింద ఉన్నాయి. సో కాంపోజిట్ కి ఈ రెండు మనకి, రైట్? సో ఇప్పుడు మనం వచ్చేసి వాటి స్క్రిప్టింగ్ జనరేట్ అయిన అంటే ఈ టేబుల్ జనరేట్ అయిన స్క్రిప్ట్ కనుక చూస్తే మనకి ఐడెంటిటీ అనేది ఉండదు వాటికి. ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఐడి రిజిస్టర్ ఐడి ఈ రెండు కూడా మనం కాంపోజిట్ కీస్ కింద జనరేట్ చేసాం, రైట్? సో బట్ వీటికి ఐడెంటిటీ అనేది యాడ్ అవ్వలేదు మనకి. సో జాగ్రత్తగా గమనించండి, ఐడెంటిటీ అనేది లేదు, రైట్? సో స్టూడెంట్ ఐడి అండ్ రిజిస్టర్ ఐడి ప్రైమరీ కీ క్లస్టర్డ్ ఐడీస్, రైట్? రైట్. అండ్ నౌ ప్రైమరీ కీ అట్రిబ్యూట్స్. సో ప్రైమరీ కీ లైక్ ఈ అట్రిబ్యూట్స్ అన్నిట్లో ప్రైమరీ కీ కొంచెం లిటిల్ బిట్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. బట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగానే ఉంటుంది, అర్థమవుతుంది, రైట్? వాట్ ఈస్ ఫారెన్ కీ కన్స్ట్రైంట్ ఇన్ డేటాబేస్? టు కనెక్ట్ two database tables or to establish a relation between the two database tables, a foreign key must be specified in one table
and that refers to a unique column, either a primary key or a unique key in the other table. See, టూ టేబుల్స్ ని మనం కనెక్ట్ చేయాలి. యాక్చువల్గా మనకి టూ టేబుల్స్ ని మనం జనరల్గా ఎందుకు స్ప్లిట్ చేసుకుంటామంటే మనకి నార్మలైజేషన్ ప్రిన్సిపల్ ప్రకారం లైక్ ఎక్కువ డేటా అనేది ఒకే టేబుల్లో మనం మెయింటైన్ చేయకూడదు, రైట్? సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే స్ప్లిట్ చేసుకుంటా ఉంటాం. సో టేబుల్లో ఉన్న డేటాని స్ప్లిట్ చేసుకోవాలి. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ ఒక కామన్ పాయింట్ అనేది ఒకటి ఉండాలి. ఎందుకంటే కంబైన్ చేసేటప్పుడు కామన్ గా ఏదో ఒక కామన్ పాయింట్ అంటే ఇన్క్యూ పాయింట్ ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని మనం కంబైన్ చేసుకుంటాం. అది వచ్చేసి మనకి ఇక్కడ ప్రైమరీకి తీసుకుంటాం, రైట్? లైక్ ఐడీస్ బేస్ చేసుకొని తీసుకుంటాం, స్టూడెంట్ ఐడి అని కానీ అలా. సో అలా టూ టేబుల్స్ ని కనెక్ట్ చేయడానికి లేదంటే టూ టేబుల్స్ మధ్య రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఒక ఫారెన్ కీ అనేది ఒక టేబుల్ మీద డిఫైన్ చేస్తాం. సో ఒక టేబుల్ మీద మనం ఒక ఫారెన్ కీ అనేది డిఫైన్ చేసామంటే ఆ ఫారెన్ కీ అనేది వేరే ఒక టేబుల్ అంటే ఎనదర్ టేబుల్లో యూనిక్యూ కాలం, దట్ మీన్స్ అది ప్రైమరీ కీ కానీ లేదంటే యూనిక్యూ కీ కానీ యూనిక్యూ యూనిక్యూ కీని డిఫైన్ చేసిన కాలం ఏదైతే ఉంటుందో దాన్ని డినోట్ చేస్తుంది, రైట్? సో దాన్ని రిఫర్ చేస్తున్నమాట. అంటే ఒక టేబుల్లో ఉన్న ఫారెన్ కీ కానీ యూనిక్యూ కానీ ఎనిదర్ టేబుల్లో మనకు అది రిఫరెన్స్ లైక్ ఈ ఫారెన్ కీ అవుతుంది, ఫారెన్ కీని రిఫర్ చేస్తుంది, రైట్? సో ఫారెన్ కీ attributes in entity framework 4. In entity framework 4, the foreign key attribute is used to configure the relation between the two entities. సో జాగ్రత్తగా గమనించండి వర్డ్ ఫార్మేషన్ కూడా. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 4 అనేది మనం యూజ్ చేసేదేమో విజువల్ స్టూడియోలో, రైట్? సో ఫారెన్ కీస్ అనేది యూజ్ చేసేదేమో జస్ట్ మనం సీక్వెల్ లైక్ డేటాబేస్లో. అందుకని ఇక్కడ టూ టేబుల్స్ అన్నాం ఇక్కడ, రైట్? సో అండ్ అలానే ఇక్కడ ఫారెన్ కీ యాట్రిబ్యూట్ అన్నాం. ఫారెన్ కీ యాట్రిబ్యూట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం మనం? ఎంటిటీస్ అంటే విజువల్ స్టూడియోలో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 4 యూజ్ చేసి మనం ఎంటిటీస్ మీద అప్లై చేస్తాం, అంతే కదా? సో అందుకని ఇక్కడ ఫారెన్ కీ attribute ఈస్ యూజ్డ్ టు కాన్ఫిగర్ ద రిలేషన్ బిట్వీన్ టూ ఎంటిటీస్ అన్నాం ఇక్కడ. క్లియర్? బై డిఫాల్ట్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 4 సెర్చ్ ఫర్ ఏ ఫారెన్ కీ ప్రాపర్టీ ఇన్ ది డిపెండెంట్ ఎంటిటీ. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఎప్పుడైతే మనం టేబుల్స్ మధ్య రిలేషన్ లైక్ టేబుల్స్ మనం ఎప్పుడైతే జనరేట్ చేస్తున్నామో లైక్ మైగ్రేట్ చేస్తున్నామో డేటాబేస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే ఫారెన్ కీ ప్రాపర్టీ ఏదైతే ఉందో, ఫారెన్ కీ ప్రాపర్టీ దట్ మీన్స్ మనం ఒక క్లాస్ లో డిఫైన్ చేసిన ప్రాపర్టీస్ ఫారెన్ కీ అనేది ఏంటి అనేది దట్ ఈస్ ఇన్ డిపెండెంట్ ఎంటిటీలో చెక్ చేస్తుంది విత్ ది సేమ్ నేమ్ యాజ్ ప్రైమరీ కీ ప్రాపర్టీ ఇన్ ది ప్రిన్సిపల్ ఎంటిటీ. ప్రిన్సిపల్ ఎంటిటీలో ఏదైతే ప్రైమరీ కీ ప్రాపర్టీ ఉందో దాని నేమ్ కి ఎగ్జాక్ట్ గా సేమ్ నేమ్ తో ఉన్న ఫారెన్ కీ ప్రాపర్టీ డిపెండెంట్ ఎంటిటీలో ఏదైనా ఉందా అనేది మనకి చెక్ చేస్తుంది. క్లియర్? దట్ మీన్స్ మనకి స్టూడెంట్ ఎంటిటీలో మనం స్టాండర్డ్ ఐడి అని ఇచ్చాం. అలాగే స్టాండర్డ్ ఐడి అనేది స్టాండర్డ్ ఎంటిటీ క్లాస్ లో మనకి అది ప్రైమరీ కీ అవుతుంది. అలాగే స్టూడెంట్ లో వచ్చేపాటికి మనకి స్టాండర్డ్ ఐడి అనేది మనకి అది ఫారెన్ కీ అవుతుంది, రైట్? సో ఇక్కడ డిపెండెంట్ ఎంటిటీ అంటే స్టూడెంట్ అనేది డిపెండ్ అవుతుంది. క్లియర్? అలానే ప్రైమరీ ప్రిన్సిపల్ ఎంటిటీ అంటే లైక్ ఇక్కడ స్టాండర్డ్ అనేది. సో జస్ట్ ఇంకా క్లియర్ గా చెప్తాను మీకు. జస్ట్ ఒక ఎంటిటీ అనుకున్నాం ఇది, అండ్ ఇది వచ్చేసి ఎనదర్ ఎంటిటీ. సపోజ్ ఇది స్టూడెంట్ అనుకున్నాం, అండ్ ఇది వచ్చేసి స్టాండర్డ్. స్టాండర్డ్ లో స్టాండర్డ్ ఐడి ఉందండి, రైట్? అండ్ ఇదే స్టాండర్డ్ ఐడి స్టూడెంట్ ఎంటిటీలో కూడా ఉంది. సో దట్ మీన్స్ ఈ స్టాండర్డ్ ఐడి ఈ స్టాండర్డ్ ఐడి ఈ రెండు కూడా మనకి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. దట్ మీన్స్ ఈ స్టాండర్డ్ టేబుల్లో వచ్చేపాటికి ఈ స్టాండర్డ్ ఐడి అనేది ఏమో మనకి ప్రైమరీకి,
రైట్? ఇది ప్రైమరీ కీ అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది టూ టేబుల్స్ మధ్య రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండెంట్ ఎంటిటీ అంటాం. డిపెండెంట్ ఎంటిటీ అలానే ప్రిన్సిపల్ ఎంటిటీ. సో డిపెండెంట్ ఎంటిటీ అలానే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ ఎంటిటీ. సో ప్రిన్సిపల్ ఎంటిటీ వచ్చేసి మనకి దేని మీద డిపెండ్ అయి ఉండదు. ఇది డిపెండెంట్ ఎంటిటీ అంటే ఇది ఈ ఎనదర్ టేబుల్ ఏదైతే ఉందో స్టాండర్డ్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దట్ మీన్స్ ఇక్కడ ఒక స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఒక స్టాండర్డ్ ఉంటుంది. ఒక స్టూడెంట్ కి ఒక స్టాండర్డ్ ఉంటుంది. అలానే ఒక స్టాండర్డ్ లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. ఒక స్టాండర్డ్ లో మల్టిపుల్ స్టూడెంట్స్ ఉంటారు. రైట్? మళ్ళీ ఒక స్టూడెంట్ కి సంబంధించి ఒక స్టాండర్డ్ అనేది ఉంటుంది కామన్ గా. బట్ అదే స్టూడెంట్ కి మనకి స్టూడెంట్స్ అనేవాళ్ళు అంటే అదే స్టాండర్డ్ కి స్టూడెంట్స్ అనేవాళ్ళు మనకి మల్టిపుల్ ఉంటారు. సో అందుకని ఇది వచ్చేసి మనకి వన్ టు మెనీ రిలేషన్ అంటాం. రైట్? వన్ టు మెనీ రిలేషన్. అయితే ఈ స్టూడెంట్ టేబుల్ అనేది డిపెండెంట్ ఎంటిటీ. స్టూడెంట్ టేబుల్ అనేది డిపెండెంట్ ఎంటిటీ. దేని మీద డిపెండ్ అవుతుంది? లైక్ ఈ స్టాండర్డ్ టేబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఎప్పుడైతే మైగ్రేట్ చేస్తుందో అప్పుడు ఏంటంటే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 4 అనేది ఫస్ట్ చెక్ చేస్తుంది ఏంటి డిపెండెంట్ ఎంటిటీలో డిపెండెంట్ ఎంటిటీలో మనకి డిపెండెంట్ ఎంటిటీలో దట్ మీన్స్ ప్రైమరీ కీ ఏదైనా ఉందా అనేది చెక్ చేసుకుంటుంది. ప్రైమరీ కీ. సో ప్రైమరీ కాదు, సారీ, ఫారెన్ కీ ఏమైనా ఉందా చెక్ చేసుకుంటుంది. సో ఫారెన్ కీ చెక్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ ఎంటిటీలో ప్రిన్సిపల్ ఎంటిటీలో సేమ్ ఇక్కడ ఫారెన్ కి సంబంధించిన నేమ్ ఏదైతే ఉంటుందో నేమ్, రైట్, సేమ్ నేమ్ తో ఏదైనా కీ ఉందా, సేమ్ నేమ్ తో ప్రైమరీ కీ ఉందా అనేది చెక్ చేస్తుంది. రైట్? ఫారెన్ కీ నేమ్ ఏదైతే ఉంటుందో అదే నేమ్ తో మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంటిటీలో ప్రైమరీ కీ ఏమైనా ఉందా అనేది చెక్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రైట్? సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ర- మనకి ఇక్కడ ఫారెన్ కీని చెక్ చేస్తుంది డిపెండెంట్ ఎంటిటీలో. ఇన్ కేస్ ఫారెన్ కీ అనేది కనుక మనకి ఫైండ్ అవుట్ అవుతే ఎగ్జాక్ట్ గా సేమ్ నేమ్ తో మనకి ప్రైమరీ కీ అనేది లైక్ ప్రైమరీ కాలం అనేది ఏదైతే ఉందా ప్రిన్సిపల్ ఎంటిటీలో అనేది చెక్ చేసుకుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. రైట్? నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఎంటిటీ. సో దిస్ ఈస్ ది ఎంటిటీ ఆన్ ది వన్ సైడ్ ఆఫ్ ది రిలేషన్. ఇది వచ్చేసి వన్ సైడ్ ఆఫ్ ది రిలేషన్ అన్నది. రైట్? సో ఇక్కడ చూడండి స్టాండర్డ్, ఇది ప్రిన్సిపల్ ఎంటిటీ, ఇది వన్ సైడ్. సో వన్ ఉంటుంది కదా మనకి ఇక్కడ వన్ సైడ్ ఆఫ్ ది ఎంటిటీ. ఇట్ కెన్ ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆఫ్ ది డిపెండెంట్ ఎంటిటీ. సో డిపెండెంట్ ఎంటిటీ మీద డిపెండ్ అవ్వకుండానే లైక్ ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అంటే ఇండిపెండెంట్ గా ఉంటుంది. ఇన్ ది మోస్ట్ సినారియోస్ ది ప్రిన్సిపల్ ఎంటిటీస్ ప్రైమరీ కీ విల్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫారెన్ కీ ఇన్ ది డిపెండెంట్ ఎంటిటీ. సో ఇక్కడ మనం ప్రిన్సిపల్ కీ యొక్క ప్రైమరీ కీని మనం డిపెండెంట్ ఎంటిటీ యొక్క ఫారెన్ కీ సో యూజ్ చేస్తున్నాం. క్లియర్? అండ్ dependent entity. This is the entity of many side or the entity that holds the foreign key reference. This is the entity on the many side. చూడండి ఇక్కడ వచ్చేసి మెనీ ఉన్నాయి ఇక్కడ మనకి స్టూడెంట్స్. ఇది స్టాండర్డ్ 1 అండ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు మనకి మెనీ ఉన్నారు. సో మెనీ సైడ్ ఉంటుంది ఇది. ఇది డిపెండెంట్ ఎంటిటీ. రైట్? ఆర్ ది ఎంటిటీ దట్ హోల్డ్స్ ది ఫారెన్ కీ రెఫరెన్స్. సో ఫారెన్ కీ రెఫరెన్స్ ని హోల్డ్ చేస్తుంది కదా మనకి ఇక్కడ. రైట్? సో ఇది మెనీ సైడ్ అయినా ఉండాలి లేదా ఫారెన్ కీ అయినా హోల్డ్ చేస్తూ ఉండాలి. దిస్ డిపెండెంట్ ఎంటిటీ అంటాం, దాన్ని డిపెండెంట్ ఎంటిటీ అంటాం. సో ఇట్ హ్యాస్ ఎ డిపెండెన్సీ ఆన్ ది ప్రిన్సిపల్ ఎంటిటీ. సో దానికి వచ్చేసి మనకి డిపెండెన్సీ ప్రిన్సిపల్ ఎంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది బికాస్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఎ రిఫరెన్స్. ఇది ఎగ్జిస్ట్ అవ్వలేదు
వితౌట్ ఏ రెఫరెన్స్ టు ది ప్రిన్సిపల్ ఎంటిటీ. సో ప్రిన్సిపల్ ఎంటిటీ లేకపోతే ఈ డిపెండెన్సీ అనేది ఉండదు. క్లియర్ అండ్ సో ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ టు అండర్స్టాండ్ డిఫాల్ట్ ఫారెన్ కి ఇన్వెన్షన్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్. అంటే డిఫాల్ట్ గా ఎలా ఇన్వెన్షన్ అనేది జరుగుతుంది అనేది మనం డిఫైన్ చేయకుండా ఫారెన్ కి అనేది ఎలా అవుతుందో. సో ఇన్ ది ఎంటిటీ ఫ్రేమ్వర్క్ ఏ రిలేషన్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ టూ ఎండ్స్. రిలేషన్ అనేది టూ ఎండ్స్ లో ఉంటుంది. లైక్ ఇలాగే స్టాండర్డ్ మీద ఉంటుంది, అలానే స్టూడెంట్ మీద కూడా ఉంటుంది. సో ఈచ్ ఎండ్ పాయింట్ మస్ట్ ప్రొవైడ్ ఏ నావిగేషన్ ప్రాపర్టీ. ఈచ్ ఎండ్ పాయింట్ ప్రతి దానిలో అంటే స్టాండర్డ్ లో అలానే స్టూడెంట్ లో కూడా మనకి ఇక్కడ నావిగేషన్ ప్రాపర్టీ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. సో దట్ మ్యాప్స్ టు ది అదర్ ఎండ్ ఆఫ్ ది రిలేషన్షిప్. సో ఈ నావిగేషన్ ప్రాపర్టీ అనేది అదర్ ఎండ్, ఇక్కడ స్టూడెంట్ లో తీసుకుంటే లైక్ స్టాండర్డ్ లో తీసుకుంటే కలెక్షన్ స్టూడెంట్ అన్నాం, ఇవి నావిగేషన్ ప్రాపర్టీస్. సో ఇవి కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీస్. అండ్ స్టూడెంట్ లో తీసుకుంటే స్టాండర్డ్ రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీస్, ఇది వచ్చేసి మనకి స్టాండర్డ్ సంబంధించిన రెఫరెన్స్. సో ఇవి కూడా బోత్ రెండిట్లో ఉండాలి. బట్ ఈ స్టాండర్డ్ అనేది వచ్చేసి మనకి ఇక్కడ స్టాండర్డ్ టేబుల్, అలాగే కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ ఈ స్టూడెంట్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఈ స్టూడెంట్ ని రిప్రజెంట్ చేస్తుంది, రైట్, విచ్ సర్వ్స్ యాజ్ అవర్ ప్రిన్సిపల్ ఎంటిటీ. లైక్ ఇక్కడ చూద్దాం, కన్సిడర్ స్టాండర్డ్ ఎంటిటీ. స్టాండర్డ్ ఎంటిటీ తీసుకుంటే ఇది వచ్చేసి మనకి ఇక్కడ ప్రిన్సిపల్ ఎంటిటీ విత్ స్టాండర్డ్ ఐడి యాజ్ ది ప్రైమరీ కీ ప్రాపర్టీ. సో స్టాండర్డ్ ఐడిని ప్రైమరీ కీ కింద కలిగి ఉంది. దట్ వీ హ్యావ్ మ్యాండేటరీ కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ కాల్డ్ స్టూడెంట్. సో ఈ ప్రైమరీ కీ ఏదైతే కలిగి ఉందో ప్రిన్సిపల్ ఎంటిటీ, దానిలో మనకి మ్యాండేటరీగా కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ ఉంటుంది. లైక్ దట్ ఈస్ స్టూడెంట్. సో కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ ఉంది కదా. ప్రిన్సిపల్ ఎంటిటీ ఏదైతే ఉందో దానిలో ప్రైమరీ కీని మనం డిపెండెన్సీ లైక్ డిపెండెంట్ ఎంటిటీలో ఫారెన్ కీ కింద యూజ్ చేస్తాం. అండ్ బోత్ ఎండ్ ఆ రెండు టేబుల్స్ కూడా మనకి నావిగేషన్ ప్రాపర్టీస్ ఉండాలి. బట్ ఏదైతే ప్రిన్సిపల్ ఎంటిటీ ఉంటుందో ఆ ప్రిన్సిపల్ ఎంటిటీ అనేది డిపెండెంట్ ఏదైతే ఉంటుందో డిపెండెంట్ ఎంటిటీ యొక్క కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీని కలిగి ఉండాలి, రైట్. దట్ ఈస్ నెసెసరీ ఫర్ ఇంప్లిమెంటింగ్ ఫారెన్ కీ రిలేషన్షిప్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫారెన్ కీ రిలేషన్షిప్ ని ఇంప్లిమెంట్ చేయడానికి. క్లియర్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక్కడ స్టాండర్డ్ అనేది ప్రైమరీ ప్రిన్సిపల్ ఎంటిటీ, స్టూడెంట్ అనేది డిపెండెంట్ ఎంటిటీ. స్టాండర్డ్ లో ఉన్న స్టాండర్డ్ ఐడి అనేది ప్రైమరీకి, స్టూడెంట్ లో స్టూడెంట్ ఐడి అనేది ప్రైమరీకి. అలానే ఈ స్టూడెంట్ టేబుల్లో స్టాండర్డ్ ఐడి అనేది మనకి ఇక్కడ ఫారెన్ కి అవుతుంది. ఎందుకంటే స్టాండర్డ్ అనేది ప్రిన్సిపల్ ఎంటిటీ నుంచి మనం రిఫరెన్స్ అంటే వీటి రెండింటి మధ్య ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి రిలేషన్. సో ఫారెన్ కి మనం ఇక్కడ యాడ్ చేస్తుంది. సో మనం ఇంతకు ముందు ఇక్కడ ఈ డయాగ్రామ్ లో చూద్దాం, రైట్. అది ఫస్ట్ వన్ పాయింట్. సెకండ్ వన్ వచ్చేసి ఈ రెండు ఎంటిటీస్ కూడా నావిగేషన్ ప్రాపర్టీస్ కలిగి ఉండాలి ఒకదానికొకటి, ఈచ్ వన్, రైట్. సో ఏదైతే ప్రిన్సిపల్ ఎంటిటీ ఉంటుందో దానికి కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ ఆ డిపెండెంట్ ఎంటిటీ యొక్క కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ కలిగి ఉండాలి. అండ్ అలానే డిపెండెంట్ ఎంటిటీ అనేది లైక్ మామూలుగా రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ కలిగి ఉండాలి స్టాండర్డ్ అంటే ప్రిన్సిపల్ ఎంటిటీ. సో ది స్టూడెంట్ ఎంటిటీ ఈస్ ది డిపెండెంట్ ఎంటిటీ, రైట్. Note that we have included the standard reference navigation property. Standard reference navigation property, which is mandatory for establishing the foreign key in the student data table. సో ఇక్కడ మనం స్టూడెంట్ ఏదైతే ఉందో టేబుల్ దానిలో మనం ఫారెన్ కీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట, రైట్. ఇది we have included the standard ID property which refers to the primary key property of the standard table. మనం ఇక్కడ స్టాండర్డ్ ఐడి అనేది కూడా యాడ్ చేసాం. ఇది ఇది ఇక్కడ వచ్చేసి ప్రైమరీ కీ, బట్ స్టాండర్డ్ టేబుల్లో వచ్చేసి అది ఇక్కడ వచ్చేసి ఇది ఫారెన్ కీ, స్టాండర్డ్ టేబుల్లో వచ్చేసి మనకి అది ప్రైమరీ కీ, రైట్. సారీ. సో ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ఐడి అని ఇచ్చాం, ఇక్కడ వచ్చేసి రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ రెండు యాడ్ చేసాం. అంటే స్టాండర్డ్ ఐడి అనేది ఇచ్చేసాం కదా, సో మరి రిఫరెన్స్ కి జనరేట్ అవుతుంది. స్టాండర్డ్ ఐడి అని ఇచ్చాం, ఇక్కడ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ ఇదే దీని మీద కూడా బేస్ చేసుకుని కూడా ఇంకా రిఫరెన్స్ కి అనేది లైక్ ఫారెన్ కి అనేది జనరేట్ అవ్వాలి కదా, రెండు ఎందుకు ఇచ్చాం, రైట్. వెయిట్ క్లియర్.
సో ఇక్కడ చూడండి, here we will demonstrate the one-to-many relationship between the student and standard entity. ఇది one-to-many relationship. Okay, this relationship is represented by including standard ID in the student class, which has the reference property called standard. స్టాండర్డ్ లో రిఫరెన్స్ ప్రాపర్టీ ఇది. అలానే అది వచ్చేసి మనకి స్టాండర్డ్ స్టూడెంట్ లో యాడ్ చేసుకుంటే, మీన్ వైల్ ది స్టాండర్డ్ ఎంటిటీ క్లాస్ ఇంక్లూడ్స్ ఎ కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ. సో కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ ఇంక్లూడ్ చేసుకుంది. ఓకే, ది స్టాండర్డ్ ప్రాపర్టీ ఇన్ ది స్టూడెంట్ క్లాస్ మ్యాచెస్ ది ప్రైమరీ కీ ప్రాపర్టీ ఆఫ్ ది స్టాండర్డ్ క్లాస్. రైట్, స్టూడెంట్ క్లాస్ లో ఉన్న స్టాండర్డ్ ఐడి అనే ప్రాపర్టీ మనకి స్టాండర్డ్ క్లాస్ లో ఉన్న ప్రైమరీ కీని మ్యాచ్ చేస్తుంది. As a result, the standard ID property in the student class will automatically become a foreign key property. సో ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో, ఇప్పుడు వచ్చేసి మనకి అది ఫారెన్ కీ ప్రాపర్టీ అనేది అవుతుంది. అండ్ ది కరస్పాండింగ్ కాలమ్ ఇన్ ది డేటాబేస్ టేబుల్ విల్ ఆల్సో బికమ్ ది ఫారెన్ కీ కాలమ్. సో దాని కరస్పాండింగ్ గా ఉన్నది డేటా టేబుల్లో వచ్చే, అంటే డేటాబేస్ లో ఉన్న టేబుల్లో అది ఫారెన్ కీ కాలమ్ అవుతుంది. You must remember that both entities should and must have navigational properties to implement foreign key relation. సో మనం చెప్పుకున్నాం, ఈ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి బోత్ ద అండ్ నావిగేషన్ ప్రాపర్టీస్ ఉండాలి. వెదర్ అవి కలెక్షన్ నావిగేషన్ అవ్వచ్చు, లేదంటే రిఫరెన్స్ నావిగేషన్ అవ్వచ్చు. రైట్, బట్ రెండు ఉండాలి. లైక్ ఎట్లా అంటే ప్రిన్సిపల్ ఎంటిటీలో కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీస్ అండ్ డిపెండెంట్ ఎంటిటీలో రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీస్. సో ఇక్కడ చూద్దాం, the student entity has standard reference navigation property and the standard entity has student collection navigation property. So which will establish one-to-many relationship between the two entities. This means one student has one standard and one standard can have multiple students. Clear? అదే కదా మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. Suppose the foreign key property does not exist in the dependent entity. లైక్ ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఐడి లైక్ స్టూడెంట్ టేబుల్లో మనం స్టూడెంట్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంది. ఇక్కడ మనం స్టాండర్డ్ ఐడి అనేది ఇవ్వలేదు. దట్ మీన్స్ ఫారెన్ కీ ప్రాపర్టీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ది డిపెండెంట్ ఎంటిటీ. డిపెండెంట్ ఎంటిటీలో మనం ఫారెన్ కీ అనేది ఇవ్వలేదు. రైట్, దట్ మీన్స్ స్టాండర్డ్ టేబుల్లో ప్రైమరీ కీకి మ్యాచ్ అయ్యే కీ అనేది, లైక్ మ్యాచ్ అయ్యే ప్రాపర్టీని మనం ఇవ్వలేదు. అండర్స్టాండ్? మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, ఇదేంటిది మనకి ఇక్కడ, ఇది వచ్చేసి స్టాండర్డ్ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ. సో చూద్దాం. ఇన్ దట్ కేస్ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ will create a foreign key column in the database table with the primary key property name of the principal entity. సో ఇలాంటి కేసులో ఎప్పుడైతే మనం ఫారెన్ కీ ప్రాపర్టీ అనేది ఇవ్వకపోతే డిపెండెంట్ ఎంటిటీ క్లాస్లో ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఫారెన్ కీ కాలమ్ని క్రియేట్ చేస్తుంది డేటాబేస్ టేబుల్లో. ఎలా అంటే మనకి ప్రిన్సిపల్ ఎంటిటీలో మనకి ప్రైమరీ కీ ప్రాపర్టీ నేమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని ఫారెన్ కీ అనేది జనరేట్ చేస్తుంది. సో అదే మీకు ఇక్కడ ఫస్ట్ పాయింట్ అని చెప్పాను, చూసారా ఇక్కడ ఫస్ట్ పాయింట్ అని. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ సెకండ్ పాయింట్, ఇన్ కేస్ మనకి ఇక్కడ ప్రైమరీ కీ అనేది మనకి లేదు అనుకున్నాం, లైక్ ఇక్కడ స్టాండర్డ్ ఐడి, దట్ మీన్స్ ఇక్కడ స్టాండర్డ్ లో ప్రైమరీ కీ, సారీ ఇక్కడ మనం దీనిలో ఇది ఈ కీ అనేది ఇవ్వలేదు. బట్ ఇక్కడ మనం వచ్చేసి ఏమి ఇచ్చాం, రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ అని ఇచ్చాం. రైట్, రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ ఇచ్చాం మనం. సో బేస్డ్ ఆన్ దిస్ ఇక్కడ ఎప్పుడైతే రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ అని ఇస్తున్నామో దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఏం చేస్తుందంటే, ఇది డిపెండెంట్ ఎంటిటీ ఇక్కడ. సో ప్రిన్సిపల్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని, అంటే దీన్ని బేస్ చేసుకొని రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ కదా, దీన్ని బేస్ చేసుకొని స్టాండర్డ్ లో ఉన్న ప్రైమరీ కీ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకొని వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే ప్రైమరీ కీ నేమ్ ఏదైతే ఉంటుందో ప్రాపర్టీ దాన్ని తీసుకొని మనకి ఇక్కడ ఫారెన్ కీ కింద క్లిక్ చేస్తుంది, జనరేట్ టేబుల్లో క్రియేట్ చేస్తుంది ఫారెన్ కీ కింద.
ఫారెన్ కి కాలం, రైట్? ఫారెన్ కి కాలం కింద క్రియేట్ చేస్తుంది. సో అందుకనే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్ అన్నా నేను, రైట్? ఫస్ట్ పాయింట్ ఏంటి, మనకి గనక ప్రిన్సిపల్ ఎంటిటీలో ప్రిన్సిపల్ ఎంటిటీలో ప్రైమరీ కీకి మ్యాచ్ అయ్యే నేమ్తో రిఫరెన్స్, దట్ మీన్స్ ఫారెన్ కీ కనుక డిపెండెంట్ ఎంటిటీలో ఉంటే సేమ్ నేమ్తో మనకి ఫారెన్ కీ కాలం అనేది క్రియేట్ చేస్తుంది టేబుల్లో. అదర్వైజ్ మనకి ఈ రెఫరెన్స్ కీ అనేది ఇక్కడ లేదనుకున్నాం, మీన్ ఫారెన్ కీ అనేది మనకి డిపెండెంట్ ఎంటిటీలో లేకపోతే బేస్డ్ ఆన్ ఈ రిఫరెన్స్, లైక్ రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీని బేస్ చేసుకొని అక్కడి నుంచి ప్రిన్సిపల్ ఎంటిటీకి వచ్చి ప్రిన్సిపల్ ఎంటిటీలో ప్రైమరీ కీ ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని సేమ్ అదే నేమ్తో మనకి ఇక్కడ ఫారెన్ కీ అనేది జనరేట్ చేస్తుంది. క్లియర్? సో ఇక్కడ చూడండి, స్టాండర్డ్ అయిన ఐడి అనేది జనరేట్ అయింది. సో మనం ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం, ఇక్కడ చూద్దాం. సో ఇది రిమూవ్ చేస్తున్నాం. సో రిమూవ్ చేశాను. స్టూడెంట్లోకి వద్దాం. స్టూడెంట్లో ఇది స్టాండర్డ్ ఐడి. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనం ఇది ఇక్కడ స్టాండర్డ్ అని చెప్పేసి మనం జస్ట్ రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీని ఇచ్చాం, రైట్? స్టాండర్డ్లో ఇది వచ్చేసి కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ. మనం ఇక్కడ రెండు చెక్ చేద్దాం. పబ్లిక్ అండ్ స్టాండర్డ్లో ఏమని ఇచ్చాం మనం, ఐడి. చూడండి ఇక్కడ స్టాండర్డ్ ఐడి అని చెప్పేసి, లైక్ ఇక్కడ కాలం యాడ్ చేస్తాం, బట్ రిఫరెన్స్ ఇవ్వలేదు మనం ఇది. సో యాక్చువల్గా వేరొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం, జస్ట్ చేంజ్ చేసిన అవసరం లేదు. బట్ ఇక్కడ చూడండి, యాక్చువల్గా మనకి ఇక్కడ ఐడి అని ఉంది. మనం వచ్చేసి ఇక్కడ స్టూడెంట్లో జస్ట్ స్టాండర్డ్ అంటే ఈ స్టూడెంట్ ఏదైతే క్లాస్ ఉందో, ఐ మీన్ స్టాండర్డ్ అనే క్లాస్ ఏదైతే ఉందో దాన్ని రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీని యాడ్ చేసాం మనం ఇక్కడ, రైట్? స్టాండర్డ్లో వచ్చి కనెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ ఆఫ్ స్టూడెంట్ యాడ్ చేసాం. బట్ ఇక్కడ మనకి లైక్ డేటాబేస్లో వచ్చే టేబుల్లో వచ్చేపాటికి స్టాండర్డ్ ఐడి అని చెప్పి క్రియేట్ అయింది. సో జాగ్రత్త చూడండి, ఇక్కడ స్టాండర్డ్ ఐ ఎఫ్కే ఫారెన్ కీ అనేది జనరేట్ అయింది. సో బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి చూడండి టేబుల్ ఏదైతే ఇక్కడ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ చేస్తున్నామో దాన్ని తీసుకుని దానిలోకి వెళ్ళి దీనిలో ఉన్న ప్రైమరీ కీ ఏదైతే ఉంటుందో, సో యాక్చువల్గా మనం ప్రీవియస్ లో కీస్ ఎలా జనరేట్ అవుతాయి అనేది చూసాం కదా. సో ఎలా తీసుకుంటుంది, లైక్ ఏదర్ ఇట్ మే బి ఐడి ఆర్ క్లాస్ నేమ్ ప్లస్ విత్ ఐడి. సో ఈ రెండింటిని తీసుకొని మనకి ఇక్కడ ఫారెన్ కీ అనేది జనరేట్ చేసింది, రైట్? స్టాండర్డ్ ఐడి, రైట్? స్టాండర్డ్ ఐడి. అండ్ ఇక్కడ చూద్దాం, వాట్ ఈస్ ఫారెన్ కీ అట్రిబ్యూట్ ఇన్ ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్. ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్ లో యాక్చువల్ గా మనకి ఎన్ని టైప్స్ ఉంటే మనం ఎన్ని విధాలుగా చేయొచ్చు. సో దాన్ని మనం ఎలా డిఫైన్ అంటే ప్రాపర్టీ మీద డిఫైన్ చేస్తాం కదా, ఎలా చేస్తాం అనేది చూద్దాం. ది ఫారెన్ కీ అట్రిబ్యూట్ ఇన్ ఎన్ఐటీ ఫ్రేమ్వర్క్ ఫోర్ కాన్ఫిగర్స్ ఫారెన్ కీ రిలేషన్ బిట్వీన్ ది ఎంటిటీస్ మధ్య ఫారెన్ కీ రిలేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ అలాగే ఇట్ ఓవర్ రైట్స్ ది డిఫాల్ట్ ఫారెన్ కీ కన్వెన్షన్ ఫాలోడ్ బై ఎంటిటీ ఫ్రేమ్వర్క్.
సో మనకి బై డిఫాల్ట్ గా ఈ నావిగేషన్ ప్రాపర్టీస్ ని డిపెండ్ అయ్యి మనకి ఫారెన్ కి ఇలాగా కన్వర్ట్ అవుతున్నాయి కదా. సో ఏదైతే కన్వర్ట్ అయిందో దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది ఈ ఫారెన్ కి యాట్రిబ్యూట్ అనేది మనం ఎక్కడైతే డిఫైన్ చేస్తామో అక్కడ. సో ఈ యాట్రిబ్యూట్స్ అనేవి మనం త్రీ వేస్ లో అప్లై చేయొచ్చు. త్రీ వేస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెన్ కి ఆన్ నావిగేషన్ ప్రాపర్టీ నేమ్. Foreign key and navigation property name. That means on the foreign key scalar property in the dependent entity. So dependent entity లో scalar property మీద మనం డిఫైన్ చేయొచ్చు. అలాగే foreign key property name. So on the related reference navigation property in the dependent entity. Dependent entity యొక్క రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ మీద అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఫారెన్ కి సో ఫారెన్ కి ప్రాపర్టీ నేమ్ సో దాని ప్రాపర్టీ నేమ్ ఏది అనేది ఇచ్చేసి ఆన్ ది కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ ఇన్ ది ప్రిన్సిపల్ ఎంటిటీ యొక్క కనెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ మీద మనం అప్లై చేస్తాం. సో ఎలా చేస్తాం అనేది చూద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ వన్ చూడండి ఇక్కడ ఫారెన్ కి అండ్ ది ఫారెన్ కి స్కేలార్ ప్రాపర్టీ ఇన్ ది డిపెండెంట్ ఎంటిటీ. See, the foreign key attribute in the entity framework core can be applied to the foreign key scalar property in the dependent entity. So, dependent entity ఇక్కడ మనకి ఏంటి స్టూడెంట్ అనేది dependent entity. So, in this case, we must specify the related navigation property name in the foreign key. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనం నేమ్ ఏమని ఇచ్చాము ఇక్కడ. సో ఇక్కడ చూడండి యాక్చువల్గా ఇది స్టాండర్డ్ అని చెప్పేసి ఇది రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ యాక్చువల్గా ఇది. సో బట్ మనం దేని మీద అప్లై చేసాం స్టాండర్డ్ రెఫరెన్స్ ఐడి అంటే దట్ మీన్స్ స్టాండర్డ్ ఐడిని కాకుండా స్టాండర్డ్ రెఫరెన్స్ ఐడి అని చెప్పేసి అసలు మనకి స్టాండర్డ్ టేబుల్ కి సంబంధం లేని ఒక ప్రాపర్టీ తీసుకున్నాం. దాన్ని మనం ఫారెన్ కి చేయాలి ఇప్పుడు, రైట్? సో ఇలాంటి కేసులో ఎలా ఇస్తున్నామో చూడండి. దాని మీద ఫారెన్ కీ అన్న కీలో స్టాండర్డ్ అని ఇచ్చాం. కీలో స్టాండర్డ్ అని ఇచ్చాం. దట్ మీన్స్ ఫస్ట్ ఫారెన్ కి నావిగేషనల్ ప్రాపర్టీ నేమ్ అన్నాం. సో ఇక్కడ చూడండి ఇక్కడ నావిగేషన్ ప్రాపర్టీ నేమ్ ఫారెన్ కీలో నావిగేషన్ ప్రాపర్టీ నేమ్ అన్నాం. సో ఇక్కడ నావిగేషన్ ప్రాపర్టీ నేమ్ ఏంటి ఇక్కడ నాకు స్టూడెంట్ లో నావిగేషన్ ప్రాపర్టీ నేమ్ ఏంటి ఇక్కడ నావిగేషన్ ప్రాపర్టీ నేమ్ స్టాండర్డ్, రైట్? అందుకని ఫారెన్ కీ ప్లస్ స్టాండర్డ్ ఇది ప్రాపర్టీ నేమ్ ఇదే కదా మనకి స్టాండర్డ్ అనేది, రైట్? ఈ నేమ్ తీసుకున్నాం. ఈ నేమ్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేసాం. సో ఫారెన్ కీలో దట్ ఈస్ ఇది స్కేలార్ ప్రాపర్టీ, రైట్? ఇది స్కేలార్ ప్రాపర్టీ ఇంటీజర్. సో ఇది స్కేలార్ ప్రాపర్టీ. సో ఫారెన్ కీ అనేది స్కేలార్ ప్రాపర్టీ మీద ఎలా అప్లై చేస్తామంటే స్కేలార్ ప్రాపర్టీ నేమ్ డిఫైన్ చేసిన తర్వాత దానిపైన ఫారెన్ కీ యాట్రిబ్యూట్ ఇచ్చి దానిలో ఏదైతే నావిగేషనల్ ప్రాపర్టీ ఉందో మనకి డిపెండెంటిటీలో దాని నేమ్ అనేది ఇస్తాం. సో ఇప్పుడు వచ్చేసి స్టాండర్డ్ రెఫరెన్స్ ఐడి అనేది ఫారెన్ కీ కింద క్రియేట్ అయింది. ఇది ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇది ఫారెన్ కీ ప్రాపర్టీ నేమ్ అలాగే ఫారెన్ కీ ప్రాపర్టీ నేమ్ ఉన్నాయి. కాకపోతే ఒకటి డిపెండెంట్ ఎంటిటీ ఇంకోటి ప్రిన్సిపల్ ఎంటిటీ మీద అప్లై చేస్తాం. సో చూద్దాం. ఫారెన్ కీ అండ్ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ ఇన్ ది డిపెండెంట్ ఎంటిటీ. సో డిపెండెంట్ ఎంటిటీలో ఉండేది మనకి రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీనే. క్లియర్? సో ది ఫారెన్ కీ అట్రిబ్యూట్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ కోర్ కెన్ ఆల్సో బి అప్లైడ్ టు ది reference navigation property of the dependent entity. So reference navigation property కి అప్లై చేస్తాం. So in this case, we need to specify the dependent entity foreign key scalar property name in the foreign key attribute. ఇప్పుడు మనం ఏదైతే స్కేలార్ ప్రాపర్టీ ఉంటుందో అంటే దేన్నైతే మనం ఫారెన్ కీ కింద చేయాలనుకుంటున్నామో ఆ ప్రాపర్టీ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇంతకు ముందు ఏం చేసాం మనం స్కేలార్ ప్రాపర్టీ మీద ఫారెన్ కీ అని ఇచ్చి రిఫరెన్స్ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అది ఇచ్చాం డిపెండెంట్ ఎంటిటీలో. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇక్కడ స్టాండర్డ్ రిఫరెన్స్ ఐడి దీని మీద ఫారెన్ కీ ఇవ్వాల. మనం వచ్చేసి రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ మీద ఫారెన్ కీ అనేది అట్రిబ్యూట్ తో డెకరేట్ చేసాం. బట్ ఇక్కడ వచ్చేసి ఈ స్టాండర్డ్ రిఫరెన్స్ ఐడి ఏదైతే ఉందో అంటే దేన్నైతే మనం ఫారెన్ కీ కింద చేయాలి అని అనుకుంటున్నాము, రైట్? ఈ స్కేలార్ ప్రాపర్టీని ఇక్కడ డిఫైన్ చేసాం. ఇది డిపెండెంట్ ఎంటిటీలో ఇక్కడ చూడండి స్టాండర్డ్ రిఫరెన్స్ ఐడి ఇది ఫారెన్ కీ కింద జనరేట్ అవుతుంది. అండ్ ఇన్ ది సేమ్ వే
నెక్స్ట్ ఇదేంటిది ఫారెన్ కీ ఆన్ ది కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ ఇన్ ది ప్రిన్సిపల్ ఎంటిటీ. ప్రిన్సిపల్ ఎంటిటీ మీన్స్ ఇట్స్ ఎ స్టాండర్డ్. సో స్టాండర్డ్లో మనం ఇక్కడ ఏం చేస్తామంటే కనెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ మీద మనం ఈ ఫారెన్ కీని అప్లై చేసి సేమ్ స్కేలార్ నేమ్ ఏంటి ఇక్కడ స్టాండర్డ్ రెఫరెన్స్ ఐడి ఇదే కదా. సో ఇదే నేమ్ ఇస్తాం అక్కడ. సో చూద్దాం. సో ఫారెన్ కీ on the collection navigation property in the principal entity. So the foreign key attribute in Entity Framework core can also be applied to the collection navigation property in the principal entity. Principal entity లో ఉన్న connection navigation property కి మనం అప్లై చేయొచ్చు. And the related foreign key scalar property name can be స్పెసిఫైడ్ ఇన్ ది డిపెండెంట్ ఎంటిటీ. సో డిపెండెంట్ ఎంటిటీలో ఏదైతే ఫారెన్ కి స్కేలార్ ప్రాపర్టీ నేమ్ ఉంటుందో దాన్ని ఇక్కడ స్పెసిఫై చేస్తాం. స్టూడెంట్లో మనకు వచ్చేసి ఇక్కడ స్టాండర్డ్ రెఫరెన్స్ ఐడి అనేది మనం దీన్ని ఫారెన్ కీ కింద చేయాలనుకుంటున్నాం. సో ఇక్కడ ఫారెన్ కీ అనేది మనం ఎక్కడ డిఫైన్ చేయలేదు. So we want the property standard reference ID to be created as a foreign key column in the students data table, which must be point to the standard ID property of the standard. సో ఎప్పుడైతే మనం ఇది ఇలా క్రియేట్ చేస్తామో స్టాండర్డ్ రెఫరెన్స్ ఐడి అనేది మనకి స్టాండర్డ్ ఐడికి మ్యాప్ అవుతుంది, రైట్. సో ఇక్కడ చూడండి స్టాండర్డ్ లో అంటే ఇట్స్ ఏ ప్రిన్సిపల్ ఐడి. సో ప్రిన్సిపల్ లో కనెక్షన్ ప్రాపర్టీ పైన ఫారెన్ కీ అని ఇచ్చాం. అలాగే డిపెండెంటిటీలో ఉన్న స్కేలార్ ప్రాపర్టీ స్టాండర్డ్ రెఫరెన్స్ ఐడి. సో దాని నేమ్ ఇక్కడ ప్రొవైడ్ చేసాం. సో ఇలా 3 ways లో మనం వచ్చేసి ఈ ఫారెన్ కీని జనరేట్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. క్రియేట్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ స్టూడెంట్ స్టాండర్డ్ రెఫరెన్స్ ఐడి, రైట్. సో దీన్ని వచ్చేసి నేను ఫారెన్ కీ కింద చేయాలనుకుంటున్నాను. సో ఫారెన్ కీ సో నాకు ఇక్కడ స్టాండర్డ్ ఏదైతే ఉందో రెఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ దాన్ని ఇచ్చాను, రైట్. అండ్ నౌ స్టాండర్డ్ రెఫరెన్స్ ఐడి ఫారెన్ కీ, రైట్, క్రియేట్ అయింది కదా. సో నాకు ఇక్కడ వచ్చేసి ఎర్రర్ వస్తుంది. అందుకని ఈచ్ టైం ప్రతిసారి నేను డిలీట్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. సేమ్ ఇదే స్టాండర్డ్. సో ఫారెన్ కీ ప్రాపర్టీ ఇక్కడ ఏదైతే ఉందో లైక్ ఇది ఫారెన్ కీ ఆన్ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ మీద ఇస్తున్నా విత్ స్కేలార్ ప్రాపర్టీ నేమ్, రైట్. స్కేలార్ ప్రాపర్టీ నేమ్ ఈ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీకి నేను డెకరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. సో స్టాండర్డ్ రెఫరెన్స్ ఐడి క్రియేట్ అయింది కదా. సో అండ్ అగైన్ మళ్ళీ రిమూవ్ చేస్తున్నా. ఫైనల్ వన్ చూద్దాం. సో ఇక్కడ కూడా మైగ్రేషన్స్ డిలీట్ చేయాలి, రైట్. అండ్ ఇదే ఫారెన్ కీ ప్రాపర్టీని ఇక్కడ ఇస్తాం. ప్రిన్సిపల్ ఎంటిటీలో కనెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ పైన డెకరేట్ చేస్తాం.
స్టాండర్డ్ రిఫరెన్స్ సెట్. సో ఫారెన్ కీస్ ఎన్ని టైప్స్ లో క్రియేట్ చేస్తాం అనేది చూసాం, రైట్? సో బేసిక్ ఒకసారి మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫారెన్ కి ఎప్పుడైతే ఎంటిటీ ఫ్రేమ్వర్క్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడైతే మైగ్రేషన్ చేస్తున్నామో అప్పుడు ఏంటంటే మనకి డిపెండెంట్ ఎంటిటీ, ప్రిన్సిపల్ ఎంటిటీ అని రెండు ఉంటాయి. దట్ మీన్స్ ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి స్టాండర్డ్ అనేది ప్రిన్సిపల్ ఎంటిటీ, అలాగే స్టూడెంట్ అనేది వచ్చేసి డిపెండెంట్ ఎంటిటీ. దట్ మీన్స్ స్టూడెంట్ అనేది స్టాండర్డ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలానే స్టాండర్డ్ అనేది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉండదు, ఇండిపెండెంట్గా ఉంటుంది. అయితే మనకి ఈ ప్రిన్సిపల్ ఎంటిటీ అనేది డిపెండెంట్ ఎంటిటీ యొక్క కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ కలిగి ఉంటుంది, అండ్ డిపెండెంట్ ఎంటిటీ అనేది ప్రిన్సిపల్ ఎంటిటీ యొక్క రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీని కలిగి ఉంటుంది, రైట్? సో ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రైమరీ కీ జనరేట్ చేయాలి, అప్పుడు ఎంటిటీ ఫ్రేమ్వర్క్ కోర్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి డిపెండెంట్ ఎంటిటీ ఏదైతే ఉంటుందో దానిలో ఫారెన్ కీ ఏదైనా ఉందా చెక్ చేసుకుంటుంది. సో ఫారెన్ కీ అంటే ఏదైనా మనం కీని డిఫైన్ చేస్తుంటాం కదా ఎన్ టేబుల్ అది. సో దాన్ని ప్రిన్సిపల్ ఎంటిటీలో, దట్ మీన్స్ అంటే డైరెక్ట్గా ఫారెన్ కీ అని చెప్పేసి కాకుండా డిపెండెంట్ ఎంటిటీలో ఉన్న ఒక ప్రాపర్టీ ఏదైతే, దట్ మీన్స్ ఒక ప్రాపర్టీనే డిపెండెంట్ ఎంటిటీ అంటున్నాం కాబట్టి ప్రాపర్టీ అనాలి. సో డిపెండెంట్ ఎంటిటీలో ఉన్న ఒక ప్రాపర్టీ ప్రిన్సిపల్ ఎంటిటీలో ఉన్న ఏదైనా అంటే ప్రైమరీ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దానికి ఏదైనా మ్యాచింగ్ అవుతుందేమో చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ అలా మ్యాచ్ అయితే ఆ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దాన్ని డేటాబేస్లోకి వచ్చేపాటికి మనకి ఫారెన్ కి కాలం కింద కన్వర్ట్ చేస్తుంది. ఇన్ కేస్ ఫారెన్ కీ అనేది మనకి ఇక్కడ ఫారెన్ కీ ప్రాపర్టీ అంటే ప్రాపర్టీ ఏది మ్యాచ్ అవ్వాలా ప్రైమరీకి ప్రాపర్టీకి, ఇప్పుడు ఏం చేస్తుందంటే రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ తీసుకుని దాంట్లో ఏమేమి రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీస్ ఉన్నాయో తీసుకొని డిపెండెంట్ ఎంటిటీలో ఆ రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీస్ ద్వారా అది ప్రైమరీ లైక్ ప్రిన్సిపల్ ఎంటిటీకి వెళ్తుంది. సో ప్రిన్సిపల్ ఎంటిటీలో ప్రైమరీకి ఏదైతే ఉంటుందో సేమ్ అదే నేమ్తో మనకి ఇక్కడ ఫారెన్ కీని జనరేట్ చేస్తుంది, రైట్? ఇది డిఫాల్ట్ కన్వెన్షన్. ఇది డిఫాల్ట్ కన్వెన్షన్ అనే పద్ధతి. సో అలా కాకుండా మనం పర్టికులర్ గా ఏదైనా ఒక స్కేలర్ ప్రాపర్టీ అంటే పర్టికులర్ గా ఒక ప్రాపర్టీని ఫారెన్ కీ కింద డిఫైన్ చేయాలనుకున్నప్పుడు ఆ ప్రాపర్టీకి 3 టైప్స్ లో మనం ఫారెన్ కీ అని చెప్పేసి కీతో తో ఫారెన్ కీ తో మనం డెకరేట్ చేస్తాం. అది ఏం చేస్తుందంటే డిఫాల్ట్ గా ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 4 అనేది మనకి కన్వర్ట్ చేస్తుంది కదా, దాన్ని ఓవర్ రైట్ చేస్తుంది, రైట్? సో ఇక్కడ వచ్చేసి ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే ఫస్ట్ ఫారెన్ కీ అని చెప్పేసి ఇచ్చి స్కేలార్ ప్రాపర్టీ సపోజ్ డిపెండెంట్ ఎంటిటీలో ఒక స్కేలార్ ప్రాపర్టీ పైన మనం ఫారెన్ కీ అని చెప్పేసి ఇచ్చి, రైట్, ఫారెన్ కీ అని చెప్పేసి ఇచ్చి దానిలో మనకి ఏదైతే రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అనేది దానిలో ప్రొవైడ్ చేస్తాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సేమ్ అదే డిపెండెంట్ ఎంటిటీలో రిఫరెన్స్ నావిగేషన్ ప్రాపర్టీ పైన ప్రైమరీ కీ అని ఇచ్చేసి దానిలో స్కేలార్ ప్రాపర్టీ నేమ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్ ఎంటిటీలో కలెక్షన్ నావిగేషన్ ప్రాపర్టీ పైన ఫారెన్ కీ అని ఇచ్చేసి డిపెండెంట్ ఎంటిటీలో ఉన్న స్కేలార్ ప్రాపర్టీ ఏదైతే ఫారెన్ కీ కింద జనరేట్ చేయాలని అనుకుంటున్నామో ఆ ఆ నేమ్ ని మనం ఇక్కడ ఫారెన్ కీని ప్రొవైడ్ చేస్తాం. సో ఈ 3 వేస్ యూస్ చేసి మనం ఇక్కడ ఫారెన్ కీస్ ని ఎస్టాబ్లిష్ చేస్తాం. సో కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.